వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి కొత్తగా ఇద్దరికి సీట్లను గురించి ఆలోచిస్తోంది. కొత్త ప్లాన్ అన్నటువంటి తాజాగా ప్రస్తుతం ప్రచారంలోకి ఉంది. ఒకటి జనసేన తరపున లాస్ట్ ట్రిప్ ఒక్క అభ్యర్థి గెలిచారు 2019లో. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోతే తను పోటీ చేసిన చోట గెలిచింది రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఇప్పుడు ఆయన ఆ తర్వాతన వైసీపీకి మద్దతు పలుకుతూ ఉండటం, జగన్ని ప్రశంసిస్తూ ఉండటం, నిదానంగా వైసీపీలోకి వచ్చేస్తానంటే ఖండవా కప్ అయితే చేర్చుకోలేదు, కానీ తర్వాత తనని చూసుకుంటానన్నారు. అందుకనే అక్కడ వైసీపీ వాళ్ళని కూడా పక్కన పెట్టారు. ఇప్పుడు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి అక్కడ టికెట్ ఇస్తే ఓడిపోతారు, ఎందుకంటే జనసేన వాళ్ళు కసిగట్టి ఉన్నారు కాబట్టి ఓడగొడతారన్నటువంటి ఉద్దేశంతో తనని తీసుకెళ్లి అమలాపురం పార్లమెంటు స్థానపు అభ్యర్థిగా నుంచోబెడతారని, రాజోలు అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా గొల్లపల్లిని దాదాపుగా ఖరారు చేశారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేటువంటి చూడాల్సి ఉంది.